ప్రార్థన కంటే వాక్యానుసారమైన ప్రవర్తన చాలా ముఖ్యం. కొంతమందికి ఈ మాట నచ్చదు. నేను ప్రార్థనని డీగ్రేడ్ చేయడం లేదు, కానీ నీ ప్రార్థన ఎలా ఉండాలంటే వాక్యానుసారంగా ఉండాలి. చాలాసార్లు ఒక వాడుక మాట, ప్రార్థన చాలా గొప్ప ఆయుధం, లేక ప్రార్థన చాలా ముఖ్యమే, కానీ అది వాక్యానుసారంగా లేకపోతే ఆ ప్రార్థన వలన ఏం ప్రయోజనం? దేవునికి విరోధంగా జీవిస్తూ వినయ మనస్సు లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడని బైబిల్లో ఎక్కడైనా ఆధారం ఉందా? బైబిల్లో ఆధారం ఏంటంటే మనకున్నటువంటిది, మనము ఆయన చిత్తానుసారముగా జీవిస్తూ మనము ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహించును. ఎప్పుడు దేవుడు నీ మనవి వింటాడంటే, మనం యోబు గ్రంథంలో చూసాం, నీ బంగారాన్ని, అంటే నువ్వు అత్యధికంగా ప్రేమించేటువంటి దాన్ని మంటిలో పడేయాలి. బంగారాన్ని పడేయమని కాదు, బంగారము కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కొంతమంది యూట్యూబ్ని ప్రేమిస్తారు బంగారం కంటే ఎక్కువగా, లేకపోతే ఏవో వీడియోలు, ఏవో పనికి మాలిన మాటలు. కాబట్టి నీ బంగారాన్ని మట్టిలో పడేయాలి, నీ సువర్ణాన్ని ఏటి రాళ్లలో పడవేయాలి. అప్పుడు యెహోవా యందు నీవు ఆనందించదవు. అప్పుడు నీవు మొరపెట్టగా ఆయన నీ మనవి ఆలకించును. కాబట్టి ప్రార్థనకి చాలా కండిషన్స్ ఉన్నాయి. పాపము లేకుండా పరిశీలన చేసుకొని ప్రార్థన చేయాలి. నీకిష్టమైంది, దేవునికి వ్యతిరేకమైంది పారవేసి ప్రార్థన చేయాలి. తగ్గించుకొని ప్రార్థన చేయాలి. వినయ మనస్సుతో ప్రార్థన చేయాలి. ధర్మశాస్త్రానికి విరోధంగా ప్రార్థన చేయకూడదు. దేవుని వాక్యానికి విరోధముగా ప్రార్థన చేయకూడదు.